సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం. ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు? అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల మందిని మీరు చంపేస్తారు? వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి మీద? ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చుంది. అంటే ఈశ్వర స్వరూపము విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది. ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చ దుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి, ఎంతమందిని చంపాలి? ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు చంపవలసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు, వినాశాయ చ దుష్కృతాం కాదు, వినాశాయ చ దుష్కృత్యానాం, చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి. అందుకని దీనికి ప్రబోధం అవసరం. బయలుదేరాలి, కదలాలి, కదిలి లోకమునకంతటికి బోధ చెయ్యాలి. బోధ చేసి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి. కోట్ల మందిని మళ్ళీ వేద ప్రమాణము వైపుకి తీసుకురావాలి. అవైదికమైన 72 మార్గములను ఖండించాలి, వాదన చెయ్యాలి, మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకం చెయ్యాలి, చక్రప్రతిష్ఠ చెయ్యాలి. అవైదికమైన మార్గములలో వెళ్ళిపోయినటువంటి జనులు తేజస్సు కోల్పోయిన కారణం చేత దేవతల ముందు నిలబడగలిగినటువంటి స్థితి పోయింది. కాబట్టి దేవతలలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తగ్గించి జనులు నిలబడడానికి వీలుగా మళ్ళీ మూర్తుల యందు తేజస్సుని తగ్గించవలసి ఉంటుంది, యంత్రాలు వెయ్యవలసి ఉంటుంది, స్తోత్రములు చెయ్యాలి, బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇవ్వాలి, ప్రకరణ గ్రంథాలకి భాష్యం ఇవ్వాలి, స్తోత్రములు ఇవ్వాలి. ఏ మార్గములను పట్టుకుంటే మోక్షం వేపుకెడతాడో ఆ మార్గములన్నింటినీ సువ్యవస్థం చెయ్యాలి. వేదాంతర్గతమైనటువంటి భగవత్ స్వరూపముల మీద స్తోత్రాలు చేయడానికి అందరికీ స్తోత్రం ఇవ్వాలి. తాను తపస్సు చెయ్యాలి, తాను బోధించడానికి వీలుగా అన్ని చోట్ల తిరగడానికి వీలైనటువంటి ఆశ్రమ స్వీకారం చెయ్యాలి. ఆ ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి వీలుగా ఆసేతు హిమాచల పర్యంతము పాదిచారి అయి పర్యటించాలి. ఇన్ని చెయ్యాలంటే ఆనాడు విష్ణు స్వరూపంగా భూమి మీదకెళ్ళి రాక్షసుల్ని సంహరించినంత తేలికగా చెయ్యడం సాధ్యమైన విషయం కాదు. కాబట్టి పరమశివుడు కైలాసం నుంచి బయలుదేరాడు. ఇప్పటి వరకు ఎలా కూర్చున్నాడు ఆయన? ఇప్పటి వరకు ఎక్కడికి కదలకుండా చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. ఇప్పటి వరకు తాను ఎక్కడికి కదలకుండా హాయిగా వటవృక్షం కింద ఇలా కూర్చుంటే చిన్ముద్ర పడితే తనని చేరుకున్నటువంటి సనక సనందనాదులనేటటువంటి శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నాడు. కానీ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటాను, మీ అందరూ కూడా తెలుసుకోండి అంటే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉందా లోకం? లేదు. కాబట్టి ఇప్పుడు తాను బయలుదేరాలి. ఇప్పుడు బయలుదేరడం అంటే ఎలా బయలుదేరాలి? దక్షిణామూర్తి స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా? విడిచిపెట్టక్కర్లేదు. మీరు చూడండి, దేవాలయమునందు ధ్రువమూర్తి చరమూర్తి అని 2 ఉంటాయి. ధ్రువమూర్తి అంటే కదలకుండా నిలబడిపోయేటటువంటి స్వరూపం. అయ్యప్ప స్వామి వారు ఉన్నారనుకోండి, ఆయన ధ్రువమూర్తి దేవాలయంలో ఉంది, అది కదలదు, ఆయన అలాగే కూర్చుంటారు అక్కడ. చరమూర్తి ఉంటారు, ఆయన ఉత్సవమూర్తి అంటాం, ఆయన పల్లకి ఎక్కి ఊరిరిగింపు అంటాం. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. ఆయనే వీధిలోకి వస్తారు. వచ్చి ఓసారి అలా వీధిలోకి వచ్చి, ఓ వీడు నా అనుగ్రహంతో ఇప్పుడు మేడ కట్టాడు బాగున్నాడా ఓసారి చూస్తారు. వాడు ఎప్పుడూ దేవాలయానికి రాడు, అందుకని ఆయనే వాడి ఇంటి ముందుకు వెళ్ళి ఓ బెల్లం మొక్క పట్టుకొచ్చి పెడితే అది తిని వాడిని ఆశీర్వదించి అక్కడే హారతి పుచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటారు. చరమూర్తి అంటే అపారమైన దయతో కదలకుండా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు తాను కదిలి లోకంలోకి వెడతాడు. తాను కదిలి వెళ్ళడానికి చరమూర్తిగా వెడతాడు, తాను కదలకుండా నిలబడడానికి ధ్రువమూర్తి.